Hi, welcome to AI Story World. Come with me. కొన్ని రోజులు పోయాక రిషి ఎప్పటిలాగే బాల్కనీలోకి వచ్చాడు. ఆ అమ్మాయి కనపడలేదు. మనసుకి చాలా బాధగా అనిపించింది. మరుసటి రోజు కూడా కనపడలేదు. ఏమైనది అనుకున్నాడు. ఒకరోజు రిషి ఆఫీస్లో ఉండగా ఆ వ్యక్తి వచ్చాడు రిషిని కలవటానికి. ఒకసారి మీతో మాట్లాడాలి. మీరు నేత్ర వాళ్ళ ఇంటికి రండి. మీ ఇంటికి ఎదురు ఫ్లాట్లో అమ్మాయి అన్నాడు. ఆ అమ్మాయి పేరు నేత్ర నా అనుకున్నాడు మనసులో. ఏం మాట్లాడతాడు అనుకుంటూ సరే అంటాడు. ఈవెనింగ్ ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్తాడు రిషి. గుండెల్లో ఏదో తెలియని ఉద్వేగం. రిషి లోపలికి వెళ్లాడు. ఆ అమ్మాయి కూర్చుని ఉంది. రిషిను చూడగానే ఆ అమ్మాయి కళ్లల్లోలో ఒక మెరుపు వచ్చింది. రిషి గుండె వేగంగా కొట్టుకుంటోంది. బెంగుళూరు నుంచి రాగానే వచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. కాని ఆ వ్యక్తికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటో తెలియక చెప్పలేదు. ఆ అమ్మాయి ఒకే ఒక మాట అడిగింది. నేనంటే ఇష్టం కదూ అని. రిషికి ఒక్కసారి గుండె లయ తప్పింది. తల ఊపాడు. కానీ ఆ వ్యక్తి ఎవరు ఇదే ఆలోచన. నీకు ఓ విషయానికి చెప్పాలి నీకంటే ముందు నేను నిన్ను ఇష్టపడ్డాను అన్నది. ఆశ్చర్యపోయాడు రిషి. అసలు జరిగింది ఏమిటి అంటే బెంగుళూరులో ఒక ఫ్రెండ్ మ్యారేజ్లో చూస్తుంది రిషిని. అప్పుడే లవ్లో పడుతుంది. తన అడ్రస్ తెలుసుకుని కలవాలి అనుకుంటుంది. రిషి ఎదురు ఫ్లాట్లోకి మారుతుంది. రోజు చూడాలి అని. అప్పుడే అనుకోని సంఘటన జరుగుతుంది. అప్పుడప్పుడు మైకంలా వస్తుంది తనకి. కొన్ని రోజులుగా ఇలాగే జరుగుతుంది తగ్గదు. హాస్పిటల్కి వెళ్లి చెక్ చేసుకోవాలని వెళ్తుంది. అదే హాస్పిటల్లో ఆ వ్యక్తి డాక్టర్ తన క్లాస్మేట్ విశాల్ అని తెలుస్తుంది. అప్పుడే గుండె పగిలే వార్త తెలుస్తుంది. ఆ అమ్మాయికి క్యాన్సర్ అని. రిషి బెంగళూరు ఆఫీసు పనిమీద వెళ్లినప్పుడు ఇలా జరుగుతుంది. ఇక తట్టుకోలేక పిచ్చిది అయిపోతుంది. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. హాస్టల్లో ఉండి చదువుకుంది. ఒక కంపెనీలో జాబ్ చేస్తోంది. క్యాన్సర్ చివరి దశ. ఆ వ్యక్తి డాక్టర్ ప్రతిరోజూ ట్రీట్మెంట్ ఇవ్వటానికి వస్తున్నాడు. ఇదంతా రిషి వినగానే కళ్ళులో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. బెంగళూరు నుండి రాగానే నిన్ను కలిసి చెప్దామని అనుకున్నాను అని చెప్తాడు. మనం పెళ్లి చేసుకుందాం. రేపే రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు. ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఉదయమే కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా డాక్టర్ విశాల్. నేత్ర అంటూ. రిషి పరిగెత్తాడు నేత్ర ఇంటికి. నిర్జీవంగా నేత్ర. రిషి కళ్ళులో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ అమ్మాయి ఇక ఎప్పుడూ కనిపించదు.